హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజశ్వి ఛానల్ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు అయితే కొత్తగూడెం వచ్చానండి. కొత్తగూడెంలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అత్తయ్య వాళ్ళ స్వామికి ఈరోజైతే వాళ్ళ ఇంట్లో భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్వాములకి 2 రోజులు అయితే జ్యోతికి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు భోజనాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వస్తున్నారండి. వచ్చిన వాళ్ళకి ముందుగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెడుతున్నారు. స్వాములకు భోజనాలు అంటే చాలా పనులు ఉంటాయండి అండ్ చాలా నిష్టగా కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నైబర్స్ కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక వర్క్ని అయితే చేస్తున్నారండి, ఏదో ఒక పనిని చేస్తున్నారు. స్వాములు అంటే వాళ్ళకి మాల వెళ్ళాల్సి ఉంటుంది అండ్ వంటలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. పనిలో సహాయం అయితే చేస్తున్నారండి. మా స్వామి వాళ్ళ ఇంట్లో పూసిన రోజా ఫ్లవర్స్ ఇవి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది చిక్కుడుగాయ కూర, సాంబార్ అవుతుంది ఇప్పుడే అండ్ కూరగాయలు వంకాయలు కట్ చేస్తున్నారు. సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది అండ్ చిక్కుడుగాయ అవుతుంది, చిక్కుడుగాయ కర్రీ కూడా అవుతుంది. వంకాయలు అయితే కట్ చేస్తున్నారు. ఈరోజు మెనూలో మంచి మంచి వంటకాలు అయితే ఉంటాయి, స్వాములకు ఇష్టమైనవి. మేమైతే పూలు వెళ్తున్నాము. స్వాములకు రాగానే పూల మాలలు అయితే వేయాలి కాబట్టి పూలనైతే చక్కగా అల్లడం జరుగుతుంది. టమాటా పికిల్ చేసేసారు, కాకపోతే ఇది రొటీన్గా కాకుండా ఎండుమిర్చితో చేశారు, చాలా బాగుంటుంది. చిక్కుడుగాయ కర్రీ అయిపోయింది, సాంబార్ రెడీ అవుతుంది అండ్ వంకాయ కూడా కట్ చేయడం అయిపోయింది, వంట కూడా అయిపోయింది, వంకాయ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్పడం లేనిదే ముద్ద దిగదు కదా, కాబట్టి అప్పడం ఖచ్చితంగా ఉండాలి. అప్పడాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా స్వీట్ కూడా రెడీ అయిపోయింది. పూజ కోసం అయితే కొబ్బరికాయలను రెడీ చేస్తున్నారు. పువ్వులను అయితే ఇంకా కొన్ని మాలలు చేయాలి. స్వాములు అందరూ వస్తారు కాబట్టి వారందరి కోసం మాలలు రెడీ చేస్తున్నాం అండ్ విడి పూలు కూడా రెడీ చేస్తున్నాము. మాలలు అయితే రెడీ అయిపోయాయి, స్వాముల కోసం అల్లేసాము అండ్ కొన్ని విడి పూలు కూడా రెడీ చేసేసాము. స్వాములకి గులాబీ చామంతి పూల రెక్కలను అయితే సపరేట్ చేసి పెట్టేసాము. స్వాములు వస్తే మనం ముందుగా వాళ్ళకి కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి వాటర్ అయితే రెడీగా పెట్టేసాము అండ్ పూజ స్టార్ట్ చేసేసారు స్వాములు. ఫస్ట్ గణపతిని అయితే పెట్టారు. మనకి ప్రసాదానికి అయితే రెడీ చేస్తున్నారు. ఫ్రూట్స్తో చేస్తారు కదా స్వాములకు, అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ చేస్తున్నారు. తీర్థం కూడా రెడీ చేస్తున్నారు. ఫ్రూట్స్ అన్నీ కలిపి చేస్తున్నారు అండ్ పాలు, పెరుగు, తేనెతో మనకైతే రెడీ చేస్తున్నారు. పూజ స్టార్ట్ అయిందండి. స్వామి శరణమయ్యప్ప. మా సిస్టర్ వీళ్ళ ఇంట్లోనండి పూజ ఇవాళ. పూజ అయితే చాలా చక్కగా జరగబోతుంది. కోసం అంతులేని ఆవేదన చెందావా
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గురుస్వాములకి భోజనాలు పెట్టారు. వాళ్ళ గురుస్వాముల చేతిని కడిగితే మంచిది కాబట్టి చేతులను అయితే వీళ్ళే కడుగుతున్నారు. స్వామి మా సిస్టర్ కడుగుతున్నారు. అండ్ స్వాములందరికీ భోజనాలు అయితే పెట్టేశాము. స్వాములు భోజనం చేస్తున్నారు. స్వాముల భోజనం అయిన తర్వాత వాళ్ళకైతే వాయనాలు ఏర్పాటు చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.